టాలీవుడ్ లో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో జై లవకుశ ఒకటి. ఎందుకంటే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వయంగా తారక్ అన్నయ్య తన హోమ్ ప్రొడక్షన్స్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం. అంతకు మించి చెప్పుకోదగిన మరో విషయం ఏంటంటే తారక్ ఇందులో 3 పాత్రలు పోషిస్తుండడం. ఈ జనరేషన్ లో తొలిసారిగా ఎన్టీఆర్ చేయబోతున్న ఈ సాహసం గురించి తెలియగానే ఆ 3 పాత్రలు ఎలా ఉంటాయని ఆరా తీయడం మొదలెట్టేశారు. ఈ క్రమంలోనే ఒక రోల్లో భీకరమైన విలన్ జైగా కనిపిస్తుండగా మరో పాత్రలో బ్యాంక్ మేనేజర్ లవకుమార్ గా నటిస్తున్నాడని రివీల్ అయింది. అందుకు సాక్ష్యాలుగా ఫోటోలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా 3వ రోల్ ఏంటన్న విషయం లీక్ అయింది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 3వ రోల్ కుశ సినిమాలో నాటకాలు వేసుకునేవాడని టాక్ వినిపిస్తుంది. అంటే సినిమాలో ప్రయత్నించే ఆర్టిస్ట్ అన్నమాట. ఒకటి విలన్, రెండోది బ్యాంక్ మేనేజర్, మూడోది ఆర్టిస్ట్. ఈ 3 డిఫరెంట్ పాత్రల్ని చూస్తుంటే తారక్ ఈసారి నటనలో విశ్వరూపం చూపించడం ఖాయమని తెలుస్తుంది. విభిన్న పాత్రల్ని బట్టి చూస్తే ఈ ముగ్గురు చిన్నప్పుడే విడిపోతారని, ఏదో కారణం వల్ల మళ్లీ ఏకమవుతారనేదే స్టోరీ లైన్ గా అర్థమవుతుంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాలో తారక్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ లో మరో నటుడు కూడా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని షెడ్యూల్స్ ప్రకారం వీలైనంత త్వరగా ముగించేసి ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.